నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు స్వర్గస్థులైనారు. ఆయన ఈ బాధాకరమైన విషయానికి పూర్తి సంతాపము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. ఆయన మరణం తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరిని ఎంతో బాధ పెట్టింది. అందరి తరఫున ఈరోజు సంతాపం తెలియజేసుకుంటున్నాం. అలాగనే కడప నియోజకవర్గంలో మా పార్టీ నాయకుడు ఎస్కే భాష యువకుడు అకాల మరణం చెందడం కూడా ఎంతో బాధ కలిగించింది. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ కుటుంబ సభ్యులందరి తరఫున ఆయన మరణం సందర్భంగా సంతాపం తెలియజేసుకుంటున్నాము. డెఫినెట్గా ఎస్కే భాష కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహకారము వాళ్ళకు తోడుగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇక్కడ విప్పుగా బాధ్యతలు ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. ఆ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన బాధ్యతలు ఇచ్చినా, ఏ విధమైన ఎంత బరువైన దాన్ని పూర్తి నిజాయితీతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన నా మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పదవి ఇవ్వడం ఆనందం వ్యక్తం చేస్తున్నాను. అలాగనే ఈ పదవిని కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం సంపూర్ణంగా వాడుతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తాము. ఈరోజు నాకున్న స్పెషల్ ఒక పెద్ద సపోర్ట్ ఏంటంటే పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారు, పార్లమెంటరీ అధ్యక్షులు నా భర్తగా ఉండడము, ఆయన ఎంతో అనుభవమైన వ్యక్తి అవ్వడం వల్ల ఆయన సపోర్ట్ సహకారాలతో ఈరోజు కడప నియోజకవర్గంలోని నీళ్ళ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సంబంధంగా, కాలువల సంబంధంగా ఏ విధమైన నాకు ఈ యొక్క సమస్యల పరిష్కారంలో కష్టాలు వస్తే వాటి పరిష్కార దిశగా ఆయన యొక్క సలహాలతో ఆయన సంపూర్ణ మద్దతుతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ యొక్క కడపలో ఈ యొక్క అభివృద్ధి అనేది మొదలైంది. నాకు మొదటిసారి ఈ అవకాశము వచ్చింది కాబట్టి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దాంట్లో శ్రీనివాస్ రెడ్డి గారి మద్దతుతో ఈ యొక్క కడప అభివృద్ధి ఇంత వేగంగా తీసుకుపోవడానికి కారణం ఆయనే. గత పాలకుల నిర్లక్ష్యం వలన, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల మీద వాళ్ళు ఏకాగ్రత పెట్టడం వలన కడప అనేది ఎన్నో సమస్యలతో అతలాకుతలమవుతోంది. ఇందులో భాగం త్రాగునీటి సమస్య. ఈ సమస్య కోసము నేను కానీ, మీరు ప్రేమగా పిలుచుకునే వాసన్న కానీ పూర్తిగా మనస వాచ కర్మన నిమగ్నమై ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వ కాలంలోనే ఈ కడప నియోజకవర్గానికి నీళ్ళ సమస్య తీర్చే విధంగా పోరాటం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగనే మొన్న అసెంబ్లీలో నీటి సమస్య గురించి వాళ్ళు అలో చేయకుండా నేను ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకుపోవాలనుకున్నాను. కడప అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు, కానీ కడపలో సమస్యలు కోకొల్లలు. ఈరోజు కడపలో దాదాపు 20% గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు. ఇంకా మీరు
బహుజన్ కాలనీ, వరద కాలనీ అటు వెళ్తే రోడ్లు లేని కాలనీలు, కోకొల్లలు, చలమారెడ్డి పల్లెలండి, ఇటువైపు రూకన్ పల్లెలండి, ఇటువైపు చోటుపల్లెలండి. ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది. కార్పొరేషన్ 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్గా ఏర్పడింది. కానీ 20 సంవత్సరాల కార్పొరేషన్ ఉన్నా మనము 4 రోజులకి 5 రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మనకు మంచి నీళ్ళు లేవు. దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారనేది వాస్తవం. ఇక్కడ కూర్చొని ఉన్న మీడియా ప్రతినిధులను కూడా నేను ఇదే అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ తాగే నీళ్లు కొనుక్కొని తాగుతూ ఉన్నారు. ఎంత దుర్భరమైన స్థితి అంటే ఆర్ఓ ప్లాంట్లలో మిగిలిపోయిన నీళ్లు వేస్ట్ ఫిల్టర్ అయిపోయినాక రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది, అది నాలాలోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు కూడా పట్టుకొని వెళ్ళిపోయేసి గృహ అవసరాల కోసం వాడుకునే పరిస్థితిలో కడప కార్పొరేషన్ ఉన్నదనేది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మనమే పరిష్కారం చేసుకోవాలి, ఎవరో వచ్చి చేసేది ఏం లేదు. మనం పోరాటం చేయాలా, మనం పరిష్కారం చేసుకోవాలా. మనము ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి ఈరోజు ఉంది. 2024లో ఉన్నాం. నేను రోడ్ల మీదకి వెళ్తే ఆర్ఓ ప్లాంట్స్ నుంచి నీళ్లు పట్టుకొని మన వాళ్ళు వెళ్తూ ఉంటే ఎంత బాధ కలుగుతోందో అంత బాధ కలుగుతోంది. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి మేము గెలిచామనుకొని రొమ్ములు గుద్దుకునే వాళ్ళకి ఈ యొక్క సమస్య కనపడలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ ఇంట్లో కూడా నీళ్లు కొనుక్కొనే తాగుతున్నారు. నా ఇంట్లో నేను కొనుక్కొని తాగుతున్నాను. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాము, మాకు ఇంత పెద్ద అనుభవం ఉంది అన్న వాళ్ళకి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారన్న విషయం మీకు తెలిసినా కూడా అది తెలియనట్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ 10 సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే కడప కోసం ఏమి చేశారు? మన కడప జిల్లా 2 ముఖ్యమంత్రులను ఇచ్చింది. కడప నియోజకవర్గం అనేది కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్. దాదాపు ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా కడప జిల్లా అయింది, కానీ అంతకు ముందు మనకి మొత్తం ఉమ్మడిగా ఉండేది. ఇంత ఇంపార్టెంట్ కడప హెడ్ క్వార్టర్స్లో ఇంతమంది బయట ప్రాంతాల నుంచి, బయట నియోజకవర్గాల నుంచి చదువుల కోసము, డాక్టర్ ఫెసిలిటీస్ కోసం, ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ సెటిల్ అయిపోయేసేసి ఉంటే మనకు నీళ్లు లేవనేది వాస్తవం. ఈరోజు మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది. చిన్న వర్షం పడితే కడపలో మన బస్ స్టాండ్ మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. వైజేషన్ దగ్గర మనుషులు పోలేని పరిస్థితి. ఆ నీళ్ళు వచ్చి మన ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రులు అయితే 2 ముఖ్యమంత్రులు జిల్లా నుంచి వెళ్ళారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు, కడప నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకి ఇక్కడున్న సమస్యల గురించి అవగాహన ఉన్న నిర్లక్ష్యం చేస్తూ ఈ 10 సంవత్సరాలు గడపడం వల్లనే మనకి ప్రాబ్లం వచ్చింది. చాలా మంది అంటారు, వాళ్ళు అంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 14 నుంచి 19 వరకు మీ యొక్క ప్రభుత్వమే ఉంది కదా అని. వాళ్ళందరికీ కానీ కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని నేను క్లియర్ చేసి చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్పొరేషన్ వాళ్ళ పార్టీ ఆధీనంలోనే ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది. కార్పొరేషన్ 2005లో ఏర్పడింది. అప్పటి నుంచి 2024 ఈ రోజు వరకు కార్పొరేషను కాంగ్రెస్ వైసీపీ చేతుల్లో మగ్గిపోతా ఉంది. ఏ విధమైన డెవలప్మెంట్ నేర్చుకోకుండా అతలాకుతలం అయిపోయింది కడప. అంటే కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల, వాళ్ళకి ఏమైనా అవగాహన లేకుండా ఉండడం వలన, వాళ్ళకు ప్రజల గురించి ఆలోచన లేకుండా ఉండడం వలన, వాళ్ళకి ప్రజాసేవలోకి వచ్చాము, మన బాధ్యత ఏంటనే విజ్ఞత లేకపోవడం వల్ల కార్పొరేషన్ ఈ స్టేజ్లోకి వచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు, దాని మీద ఫండ్స్ రిలీజ్ చేసుకున్నారు, చెక్కులు డ్రా చేసుకున్నారు. ఈ రోజు కడపలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత ఫెయిల్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. 10 సంవత్సరాల పిల్లోడు అడిగినా కూడా డబ్బులు డ్రా చేసుకున్నారు తప్పితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్ గా విఫలం. ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయదలుచుకోలేదు. దానికి కారకులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు నీళ్ళ సమస్యకు కారకులు ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనము అందరము ఎవరమైనా కానీ పార్టీలకు అతీతంగా మన కడపలో ఉన్న సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే మనం పోరాటం చేసుకోవాలా. ఈ రోజు గత 5 సంవత్సరాల యొక్క గత ప్రభుత్వ పాలన వలన ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయినాము. ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి ఏ పక్క నుంచి అయినా కానీ మనము సరైన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి వంటి పెద్దల యొక్క సలహాలు తీసుకొని మనం ముందుకెళ్ళి ఫండ్స్ గ్యాదరింగ్లో కానీ, ఈ సమస్య ఎలా పరిష్కారం చేసుకోవడం విషయంలో కానీ, ఆయన ఇంజనీర్ అవడం వల్ల ఆయన ఎలా చేసుకుంటే ఎలా
ఈ ప్లాన్లు చేసుకొని ప్రణాళికబద్ధంగా చేసుకుని మనం తొందరగా కడప నియోజకవర్గాన్ని బయటికి తీసుకువస్తాం అనే విధంగా డెఫినెట్గా ఆయన సలహాలు సూచనలతో ముందుకెళ్తాము. అలాగనే సంబంధిత మినిస్టర్లతో మాట్లాడతాము, ఇంజనీర్లతో మాట్లాడుతాము. వాళ్ళందరి సలహాలతో మనం ఈ సమస్యల్లోంచి బయటికి రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే మొన్న అసెంబ్లీలో ఇంకొక విషయం మాట్లాడాను. మహిళా పోలీస్ సచివాలయంలో ఉన్న మహిళా సంరక్షణ కార్యదర్శుల గురించి మాట్లాడాను, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడినాను. మళ్ళా అందులో సమస్య అంటే మీ అందరికీ అర్థమైంది. ఏ విధమైన జాబ్ డ్యూటీస్ అనేది సరిగ్గా క్లియర్ చేయకుండా దాదాపు 6-7 శాఖల కింద వాళ్ళని పడేసి వాళ్ళతో టీకాల కానించి, అంగన్వాడీల కానించి, శిశు సంరక్షణ గురించి, డొమెస్టిక్ వైలెన్స్ల గురించి, అలాగనే ఏమైనా కేసులు అయితే రిజిస్ట్రేషన్ వాళ్ళే చేయాలని చెప్పేసి ఏ విధమైన ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా వాళ్ళకి జాబులు ఇచ్చారు తప్పితే వాళ్ళని జిరాక్స్ మిషన్లో పేపర్లు పెట్టడానికి తీయడానికి మాత్రమే వాడుకుంటున్నారు. వాళ్ళకి జీతాలు మాత్రం కార్పొరేషన్ ఇస్తూ ఉంది. వాళ్ళ మీద అధికారము ఎవరిదో అర్థం కాని పరిస్థితి. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలా. దీన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి వాళ్ళకి చెప్పిన జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళ మీద అజమాయిషి ఎవరు చేయాలో దిశానిర్దేశం చేసే విధంగా ముందుకెళ్లాలా. దీని గురించి చర్చ జరిగేసి పెద్దల అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వాళ్ళు కూడా డెఫినెట్గా దీని మీద ఒక ప్రక్షాళన చేసి ముందుకెళ్తాము, దీన్ని కంప్లీట్గా రెక్టిఫై చేస్తామని ముందుకెళ్లారు. డెఫినెట్గా కడప నియోజకవర్గం నుంచి ప్రజలు ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినందుకు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము మా సాయి శక్తులకు మించి పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీనికోసము మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువ నాయకుడు లోకేష్ గారు కానీ, అలాగనే కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కానీ ప్రతి ఒక్కరి సలహా సూచనలతో ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా 4-5 ప్రణాళికలతో వెళ్తున్నాము, ప్రభుత్వంతో పని చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు ఫండ్స్ ఎంత ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, ఆర్థికంగా ఎంత ఉన్నాం. అయినా కానీ అందులో నుంచి కూడా ఎలా మనకు ఏ వైపు నుంచి నిధులు తెచ్చుకోవాలని దాని మీద సంబంధిత మంత్రులతో మాట్లాడుతున్నాం జరిగింది. డెఫినెట్గా దానికి ఒక క్లారిటీ వచ్చి ముందుకు వచ్చేస్తాం. వచ్చినాక ప్రకటన చేయడం డెఫినెట్గా జరుగుతుంది. మీరు చెప్పింది అదే, అసెంబ్లీలో మాట్లాడింది అదే. కాంగ్రెస్ సోమశిల బ్యాక్ వాటర్స్ అన్నారు, ఎర్ర చెరువు అన్నారు, చెప్పు మైలవరం డ్యామ్ అన్నారు, గండికోట అన్నారు. అన్నీ రకరకాల పదాలు వాడుకుంటే టైం డ్రాగ్ చేసినారు. కానీ మీరు వెళ్ళండి రింగ్ రోడ్ దగ్గరికి, మొత్తం ఇంత పెద్ద పెద్ద పైపులు వేసేసి పెట్టినారు. అవి ఎవరి డబ్బులు? ప్రజాధనం. ఒక ప్రాజెక్టు పట్టుకున్నాము, ఆ ప్రాజెక్టు చివరికి వెళ్ళి ల్యాండ్ అయ్యే వరకు దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలా. టిట్కో ఇల్లులు కట్టాము, గవర్నమెంట్లోకి వచ్చాము, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది కాబట్టి పట్టు వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మేము 18వ సంవత్సరంలో శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఇన్ఛార్జిగా ఉండి లింగంపల్లిలో ఒక చెక్ డ్యామ్ కట్టాలా, దాని ద్వారా కూడా కొంచెం వాటర్ మనం తెచ్చుకోనికి అవకాశం ఉంటుందని చెప్పేసి శాంక్షన్ చేయించి 70 కోట్లు 79 కోట్లతో డబ్బులు ఫండ్స్ కూడా ప్లాన్ అంతా చేస్తే 19లో వచ్చారు, దాన్ని చంపేశారు. ఆ తర్వాత ఎర్రకాలు అన్నారు, మైలవరం అన్నారు, మీరు అన్నట్టు సోమశిల అన్నారు. ఏదన్నా 5 సంవత్సరాలు ఏమన్నా గ్రౌండ్ అయ్యాయా? ఏమీ కాలా. అంటే వీళ్ళు జస్ట్ మాటల వరకే టెంకాయలు కొడుతున్నారు కదా. ప్రాజెక్ట్ బ్రిడ్జ్ మొదలు పెడుతున్నాము, టెంకాయ కొట్టు, 5 సార్లు టెంకాయ కొట్టు, కొట్టిన దానికి టెంకాయ కొట్టు. మీరు గమనించండి 5 సంవత్సరాలు ఏం జరిగినాయనేది. డెఫినెట్ గా ఉందండి. 10 నెలలు సంవత్సరం రోజుల నుంచి తిరిగినాము. ప్రతి ఒక్క సందులో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసు, ప్రతి ఒక్క చోట ఏ సమస్యలు ఉన్నాయో పూర్తిగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఫస్ట్ నీళ్లు తీసుకురావడము, తర్వాత కాలువలు సరిచేయడము అనేది ప్రాధాన్యత అని చెప్పి ప్రతి ఒక్కసారి చెప్తున్నాను. రిపీటెడ్ గా దాని మీద పని చేస్తున్నాను. డెఫినెట్ గా కడపని అందరూ అనుకునేంత మార్పు తీసుకొచ్చి ముందుకు పోయే దిశలోనే పని చేస్తున్నాను. దానికి ప్లస్ మనకు ఆర్థిక వనరుల లభ్యత కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే మనం 14 తర్వాత 19లో మనం గెలిచి నింటే ఈరోజు కడప స్థితిగతులు ఎంతగానో మారిపోయినిండు. ఈ 5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ దగ్గర పైసలే లేకుండా మొత్తం కాజేసినారు.
కానీ అయినా కానీ మనం పని చేయాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఏదో అక్కడ మడుగుందని చెప్పేసి నడచకుండా పోవడం కాదు, జాగ్రత్తగా నడిచి దాటాల్సిందే. అది నేను చెప్పేది. ఓకే, అందరికీ నమస్కారం. ఈ 6 నెలల 5 నెలలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షాల పనితీరు, వాళ్ళ విమర్శలు చూస్తూ ఉంటాం. 11 ఎమ్మెల్యేలు గెలిచిన ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో ప్రస్తావించరు, అసెంబ్లీ బయట ప్రశ్నిస్తారంట. మరి అసెంబ్లీ బయట ప్రశ్నించేదానికి మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవడం ఎందుకు? మిమ్మల్ని మీరు రాజీనామాలు చేస్తే ఆ స్థానాలు ఉప ఎన్నికలు వస్తే వేరే వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే వాళ్ళైనా కనీసం శాసనసభ ఒక ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద వేదిక, ఆ వేదిక మీదకి వచ్చి మాట్లాడితే ప్రజా సమస్యలు ప్రజలందరూ కూడా చూస్తారు. మీ ఇంట్లో కూర్చొని ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారంట, ప్రభుత్వం చేసే పనుల మీద వాళ్ళు విమర్శిస్తారంట, అసెంబ్లీకి రారంట. వీళ్ళు అసెంబ్లీకి రాని వ్యక్తులు శాసనసభ్యులుగా ఉండడం చాలా దురదృష్టకరం. ఈ 11 మందిలో మన కడప జిల్లా నుంచి పులివెందుల శాసనసభ్యుడు గారు కూడా ఉన్నారు. అదేవిధంగా రాజంపేటలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, బద్వేల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. మనం చూసాం మేము మన ఎమ్మెల్యే గారి చేతిలో ఉన్న ప్రశ్నోత్తర క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అసెంబ్లీలో. దాంట్లో పాపం బద్వేల్ ఎమ్మెల్యే కొన్ని ప్రశ్నలు వేసింది కానీ అసెంబ్లీకి రాలే. ఏమంటే మా నాయకుడు వద్దన్నాడని. అంటే కనీసం ప్రజా సమస్యల మీద ప్రశ్నించేదానికి ఒకరో ఇద్దరు అరాకొర శాసనసభ్యులు పోతూ ఉంటే కూడా వాళ్ళ నాయకుడు అడ్డుకుంటూ ఉన్నాడు శాసనసభకు రాకుండా. వీళ్ళు ప్రజాపాలకులు, వీళ్ళకు 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసినారు. గత 5 రోజులుగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అందరూ చూశారు. అసెంబ్లీలో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడం కానీ, బడ్జెట్ కేటాయింపులు చేయడం కానీ చూశారు. గత ప్రభుత్వ తప్పిదాలన్నీ చూశారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధానాన్ని చూశారు. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా నిధుల కొరత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదో సహకరిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఆ మాత్రమన్నా సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి ఏదైతే ఎన్నికల్లో చెప్పామో సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేసుకుంటా పోతున్న ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ఈ దేశంలో ఎక్కడా లేదు 4,000 రూపాయల పెన్షన్. ఈరోజు వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా ఎవరు కూడా 4,000 రూపాయల పెన్షన్ ప్రామిస్ చేసిన దాఖలాలు లేవు. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మహిళలకు చెప్పిన విధంగా 3 గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం కూడా ప్రారంభించాం. రేపు సంక్రాంతి నుంచి మిగతా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసేదానికి ప్రభుత్వం సమాయత్తమవుతూ ఉంది. జన్మభూమి కార్యక్రమం స్టార్ట్ కాబోతూ ఉంది. దాంట్లో కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లు కూడా ఏవైతే అర్హులైనారో కొత్త వాళ్ళకి అందరికీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా వెల్లడి చేయడం కూడా జరిగింది పార్టీ సమావేశాల్లో. అదేవిధంగా మిగిలిన సూపర్ 6 కార్యక్రమాలు, మహిళలకు 1,500 రూపాయలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దశల వారీగా ప్రభుత్వం అమలు చేసేదానికి సిద్ధంగా ఉంది. అయ్యా 5 నెలలు కూడా కాలే, అప్పుడే అధికారం పోయిందని చెప్పి ఆక్రోశం పట్టలేక ప్రభుత్వం మీద నిందలేస్తూ ఉంటారు. మీ ప్రభుత్వము చరమాంకంలో మీరు చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైన దాటినాయి. ఆ 10 లక్షల కోట్లకు వడ్డీలు, అప్పులు, కంతులు ఇవన్నీ కట్టేదానికి ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆపార మేధస్సు, పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్నారు. 1వ తేదీ పెన్షన్లు, సామాజిక పెన్షన్లు, 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు, ప్రభుత్వ రిటైర్ అయిన ఉద్యోగస్తులు జీతాలు 1వ తేదీ తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తూ ఉంది. గత ప్రభుత్వం 5వ తేదీ, 15వ తేదీ, ఇంకా వీలైతే 2 నెలల తర్వాత కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితిని చూసాం. ఈరోజు ఒక క్రమశిక్షణతో, క్రమ పద్ధతిలో
ఒక్కటొక్కటి కూడా నెట్టుకుంటా ప్రభుత్వం వస్తూ ఉంది. ప్రతిపక్షాల విమర్శలు మేము పట్టించుకోం. ఈ మధ్య ప్రతిపక్షాలు కొన్ని జిల్లాల్లో కూడా మాట్లాడుతున్నారు. ఎంఎస్ఎంఈ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుపోయాడంట. ఎంఎస్ఎంఈ సెంటర్ కొంత కన్ఫ్యూజన్ వల్ల మొదట తరలించిన మాట వాస్తవమైన, ఆ తర్వాత జిల్లా తరఫున మేము పోయి రిప్రజెంట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఇదే కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ సెంటర్ ఎక్స్టెన్షన్ సెంటర్ను మళ్ళీ శాంక్షన్ చేశారు. తొందరలో ఆ జీవో కూడా కడప జిల్లా ప్రజలకు చూపించబోతా ఉన్నాం. అది ప్రాసెస్లో ఉంది. దీని మీద ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని విమర్శలు చెప్పినా మేము పట్టించుకోము. ఈ మధ్య మెంబర్షిప్ మీద చూసాం. 100 రూపాయల ముసుగులో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ అని లూటీ చేస్తూ ఉంది. ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా మాటలు మాట్లాడతాడా? ప్రియా, ఇప్పటికీ కడప జిల్లాలో 1,02,000 మంది మెంబర్షిప్ తీసుకున్నారు 15 రోజుల్లో. ఇది డిసెంబర్ 31వ తేదీ దాకా కొనసాగుతుంది. 5 లక్షల మెంబర్షిప్ కడప జిల్లాను టార్గెట్గా పెట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీలో ఈరోజు 100 రూపాయలకు 2 సంవత్సరాలకు సరిపడా 5 లక్షల ప్రమాద బీమా ఇస్తూ ఉన్నాం. ఇన్సూరెన్స్ కంపెనీకి తెలుగుదేశం పార్టీ ఈ 100 రూపాయలు కాకుండా అదనంగా 50 రూపాయలు పార్టీ మీద ఖర్చు అవుతూ ఉంది. అంటే దాదాపు 150 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టబోతూ ఉంది పార్టీ. అంటే 50 రూపాయలు ప్రతి వ్యక్తి నుంచి చేతి నుంచి తీసుకొని 5 లక్షల బీమా. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడైనా ప్రమాద బీమా ఇచ్చిన కూడిన మెంబర్షిప్ పథకం ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అన్నా ఉందా? అది తెలుగుదేశం పార్టీకి సాధ్యమవుతూ ఉంది. ఈ మెంబర్షిప్ మీద కూడా ప్రజలను తప్పుదారి పట్టించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 100 రూపాయలు కడితే 2 సంవత్సరాలకు ప్రమాద బీమా 5 లక్షలు ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఉన్నింది 2014 నుంచి 19 వరకు. ఈ పెద్ద మనిషికి మాజీ ముఖ్యమంత్రి గారికి కడుపు మండి చంద్రన్న అనే పేరుందని చెప్పి చంద్రన్న బీమా తీసేసి రద్దు చేసి ఈరోజు ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి దిక్కుమొక్కు లేకుండా పోయింది. అందుకే తెలుగుదేశం పార్టీ నడుం బిగించి ఇటువంటి కార్యక్రమాలన్నీ కార్యకర్తల కోసం కానీ ప్రజల కోసం కానీ తెలుగుదేశం పార్టీలో మీరు చేరండి, సభ్యత్వం తీసుకోండి, ఇటువంటి ఫెసిలిటీ మీకు ఉంటుంది, అదేవిధంగా పార్టీలో ఉంటే మీకు అన్ని రకాలుగా గౌరవం ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా జిల్లాలో నడుస్తూ ఉంది. 7 నియోజకవర్గాల్లో కూడా 1,02,000 మంది ఇప్పటికే సభ్యత్వం తీసుకున్నారు. ఇది రికార్డు. ఎప్పుడైతే 100 రూపాయలు కడతామో అక్కడికక్కడే ఆ క్షణమే వాళ్ళకి మెంబర్షిప్ నెంబర్తో పాటు మెంబర్షిప్ కూడా వాట్సాప్కి వచ్చేస్తూ ఉంది ఫోన్. ఇంత పరిపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న మెంబర్షిప్ ప్రక్రియ ఇది, సభ్యత్వ కార్యక్రమం. దీన్ని కూడా అరిగించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నారంటే ఇంకా వాళ్ళకు రాబోయే ఎన్నికలు కాదు, ఎప్పటికీ కూడా ఈ పార్టీకి పుట్టగతులే ఉండవు. అన్నా చెల్లెల ఆక్రందనలు వింటూ ఉన్నాం, అన్న మీద తల్లి ఆక్రందనలు వింటూ ఉన్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెసిపోతే మాజీ ముఖ్యమంత్రిని ఈయననే చూస్తూ ఉన్నాం. శాసనసభకు రాకుండా శాసనసభ బయట ఈ శాసనసభలు విమర్శిస్తారంట ప్రభుత్వాన్ని. ఈ విధంగా విమర్శలు చూస్తూ ఉన్నాం. ఇంకొకటి ముఖ్యమైన విషయం సోషల్ మీడియాలో అరాచకం తారాస్థాయికి పోయింది. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళను సోషల్ మీడియాలో చేతిలో ఫోన్ ఉంది కదా అని విమర్శించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మహిళల మీద, నాయకుల మీద, ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద, చివరకు మా ఎమ్మెల్యే గారు మా శ్రీమతి గారు కూడా సోషల్ మీడియా బాధితురాలే. ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ సమాజం 5 సంవత్సరాలు భరించిందంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోట్లేదు. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ కూడా వెంటబడి తరిమి కొట్టాలి వీళ్ళను. మనుషుల మనోభావాలు, మహిళల ఆత్మగౌరవాలు దెబ్బతీసే విధంగా ఎక్కడ ప్రవర్తించిన సభ్య సమాజం దీన్ని ఖండించాలా, దీని మీద చర్యలు తీసుకోవాలా, చట్టపరంగా దీని మీద పదును పెట్టాలా. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉంటా, సోషల్ మీడియా మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చట్టంలో మార్పులు చేసే విధంగా కూడా
శాసనసభ వేదికగా కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపుతా ఉంది. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో, ఎవరైతే ఇతర వ్యక్తుల మనోభావాలు, ఇతర వ్యక్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా టెక్నాలజీని వాడుకుంటారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలా. దీనికి ఎవరు అతీతులు కాదు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వరా రవీంద్ర రెడ్డి ఇట్లాంటి వ్యక్తులంతా దుష్ట శక్తులను కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. నైపుణ్య గణన కుటుంబ మొత్తం ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమేమి ఉన్నాయి దాంట్లో దీనికి 15 తేదీకి చివరి గడువు పెట్టారు. ఇప్పుడు 25 పెంచారు. 15 తేదీ నాటికి కింది నుంచి రెండో ప్లేస్ ఉంది కడప. 46 ఉంటే మన జిల్లాలో మండలాలు మున్సిపాలిటీలు అన్ని కూడా మన దగ్గర సర్వే సరిగ్గా జరగట్లేదని చెప్తున్నారు మీరు. అందరు వైసీపీ ఆధీనంలో ఉన్నారు. సచివాలయంలో మనుషులందరూ అసెంబ్లీలో క్వశ్చన్ చేశారు. కార్యదర్శులు అందరూ టైం పాస్ చేస్తున్నారు. మన కడపలో వీరనేది నిజమే. కడప కింద నుంచి రెండొస్తాను, జిల్లాలో కింద నుంచి రెండొస్తాను. అంటే గణన చేసే వాళ్ళు సరిగ్గా చేయలేదనే కదా. నాకైతే పూర్తి సమాచారం లేదు. డెఫినెట్గా ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొని వచ్చినారు. నేను డెఫినెట్గా సంబంధిత అధికారులు కానీ కలెక్టర్తో మాట్లాడతాము. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, ఎందుకు మనం చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నామనేది మనం ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగిందో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ దాని మీద సచివాలయ సెక్రటరీ ఏ పని చేయకూడదు, ఈ సర్వే కంప్లీట్ అయింది అని ఇచ్చినారా? జీవో కూడా ఉంది. లేదు, కలెక్టర్తో మాట్లాడు. ఎక్స్టెన్షన్ ఇచ్చినారు కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడతాం. డెఫినెట్గా ఆ ర్యాంక్ నుంచి ముందు ర్యాంక్ పోవడానికి మాత్రము కావాల్సిన అవును అవును అది ఇంపార్టెంట్. కలెక్టర్తో మాట్లాడి ఇమ్మీడియట్గా దాని మీద జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తాం. పట్టుకోండి. ఇప్పుడు సమాజంలో మాదక ద్రవ్యాలు అదేవిధంగా డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని అరికట్టడంలో మా కడప గౌరవ శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి శ్రీనివాసరెడ్డి సార్ గారు అయితేనేమి, వీరిద్దరూ దీనిపైన కంకణం కట్టుకొని దీన్ని అరికట్టాలా, నిర్బంధించాలా, ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావాలని చెప్పి మా యొక్క టీఎన్ఎస్ఎఫ్కి ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ మేము టీఎన్ఎస్ఎఫ్గా బాధ్యత తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి యువతని చైతన్యపరుస్తాం. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి మా గౌరవ శాసన సభ్యులు జిల్లా అధ్యక్షుల ఆధీనంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా రాబో రోజుల్లో దీని మీద అవగాహన సదస్సులు అయితేనేమి, ర్యాలీలు అయితేనేమి వీలైనంత త్వరగా ఈ యొక్క డ్రగ్స్ని రహితంగా తీర్చిదిద్దడానికి మేమందరం శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరూ ఈ మధ్య వినింటారు, విపరీతంగా గాంజా పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి అని చెప్పేసి. ఈ మధ్య మాకు అవగాహనలోకి వచ్చిన విషయం ఏంటంటే, కొంతము పిల్లల అమ్మలు మా పిల్లోళ్ళు గాంజాకు అలవాటు పడిపోయినారు, డ్రగ్స్కి అలవాటు పడిపోయినారు, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేయండి, వాళ్ళని దీని నుంచి కాపాడండి, మా పిల్లల హెల్త్లు పాడైపోతున్నాయని చెప్పి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చేసి వాటి పొడి చేసుకొనేసేసి మీడియం సొల్యూషన్లు కలుపుకొనేసి ఇంజెక్షన్ తీసుకుంటున్నారు పిల్లోళ్ళు అని చెప్పేసి ఆ యొక్క
ఏ డ్రగ్స్ని వాళ్ళు పొడి చేసుకొని తీసుకుంటున్నారో ఆ డ్రగ్స్, ఆ సిరంజెస్, ఆ మధ్యనున్న ఆ సలైన ఏదో ఆ లిక్విడ్ మొత్తం తీసుకొచ్చి మాకు చూపించినది మీకు అందరికీ తెలుసు. మీడియా ముందు కూడా తీసుకొని వచ్చాము. అంటే ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ యొక్క మాదక ద్రవ్యాలని, గాంజాని ఎంత రాష్ట్రంలోకి తీసుకొచ్చారనేది మీరందరూ మరొకసారి మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది. సొంతం తల్లులను తీసుకెళ్లి జైల్లో వేసేయండి, జైల్లో అయితే ఏం అవైలబుల్ ఉండదని చెప్పేసి ఈరోజు వాటిని ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారంటే కొరియర్ సర్వీసుల్లో డ్రగ్స్ తెప్పించేసుకొని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు, ఫర్ ఎగ్జాంపుల్ తాడిపత్రికి కానీ ప్రొద్దుటూరుకు కానీ తెప్పించుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి కొరియర్ తెప్పించేసుకొని ఈ మెడికల్ షాపులు ఏ విధమైన బిల్లులు వాటి మీద ఏ విధమైన ఖాతాలు లేకుండా తెప్పించేసుకొని ఈ అలవాటు పడిన పిల్లలకి వీటిని అన్అఫిషియల్గా ఇస్తూ ఒక డ్రగ్ 500 రూపాయలు అయితే 1500, 2000 రూపాయలకి మెడిసిన్స్ అమ్ముతా ఆ పిల్లలకి ఇది అలవాటు చేస్తున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు ఒక సిరంజితో 10-15 మంది ఈ మందు ఎక్కించుకుంటున్నారు. అంటే 2-3 రకాలుగా నష్టాలు ఉన్నాయి మన యువత మీద. దీనివల్ల వీటన్నిటి మీద పోయి మనం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎస్పీ గారు వాటి మీద యాక్షన్ తీసుకున్నారు. కొత్త ఎస్పీ గారు వస్తారు, వచ్చినాక ఇంకా పెద్ద ఎత్తున వీటి మీద దాడులు చేసేసి ఈ యొక్క యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. సమాజంలోని ఒక పౌరులుగా మనందరి బాధ్యత ఉంది. డెఫినెట్గా కడప నియోజకవర్గంలో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క జిల్లా సందర్భంగా కానీ రాష్ట్ర సంబంధం కానీ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన యుద్ధ ప్రాతిపదిక ఒక చర్యలు అనేది చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. డెఫినెట్గా మేము వీటి మీద పోరాడడం జరుగుతుంది. యువకులు, టీఎస్ఎన్ఎఫ్ నాయకులు అందరూ వచ్చేసి దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తారు. ప్రతి ఒక్క కాలేజీలో, స్కూల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడెక్కడ యువత తిరుగుతుందో వాళ్ళకి యొక్క పాపులేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రవిశంకర్ రెడ్డి. ఓకే మేడం. మన చేతులు ఏమున్నా రాయచోటి కదన్నా, పిల్లని ఇచ్చింది రాయచోటి కదా. అది ఏ వాళ్ళది కొంచెం హ్యాండిక్యాప్ కదన్నా. నేను దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకున్నానన్నా. దాన్ని ఫస్ట్ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టుకున్నాను. అది నేను ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాను నా బాబుని. ఓకే.